ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఎల్పీజీకి బదులుగా పైప్ల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు పీఎన్జీ వాడకాన్ని ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. త్వరలోనే దీనిపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పట్టణాల్లోని వినియోగదారులను ఎల్పీజీ నుంచి పీఎన్జీ వైపు మళ్లిస్తామని తెలిపారు. వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని, రెస్టారెంట్లు, విద్యా సంస్థలకు సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పట్టణాల్లో ప్రజలు పైప్డ్ గ్యాస్ కోసం నమోదు చేసుకోవచ్చని చెప్పారు. సోలార్ ఇండక్షన్ స్టవ్లను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమాలపై 800 కేసులు నమోదు చేసి 3540 సిలిండర్లను సీజ్ చేసినట్లు చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని, ప్రజలు సోషల్ మీడియా వదంతులను నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు. ఏంటంటారమ్మా మళ్ళీ సోమవారం రమ్మంటారు ఏంటమ్మా? మరి ఏమన్నారు గ్యాస్ గురించి? నువ్వు ఎప్పుడు బుక్ చేసావు? लाइन में लगे हुए और अपने सिलेंडर की बारी का इंतजार कर रहे हैं कि कब उनको सिलेंडर मिले और वो जो है ईंधन पाए और ईंधन के साथ साथ अपने घर जाएं और घर जाके कहीं ना कहीं से जो है कुछ भोजन की व्यवस्था करें और भोजन बना 2025 వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున 3 గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరం దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం. అంశం ఏంటంటే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అక్టోబర్ 31వ తారీఖు మొట్టమొదటి రోజు డెలివరీ రోజు అని పెట్టుకుని అక్కడి నుంచి మొదటి సిలిండరు మార్చి 31వ తారీఖు వరకు ఎప్పుడైనా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఖాళీ సిలిండర్ ఉండాలి, మీకు అర్హత కలిగిన ఎల్పిజి కనెక్షన్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి. అంత సింప్లిఫై చేసాం ఈ ప్రాసెస్ని. ఎవరికి ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎవరికి ఇబ్బందులు లేకుండా. గతంలో కొంతమంది మిత్రులు అడిగారు అర్హత అంటే ఏంటని. అర్హత అనేది ఇదే, ఇంతకన్నా ఎక్కువ లేదు. మీకు ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ఒక తెల్ల కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. వీటిని అనుసంధానం చేసుకుని, ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ స్థాయిలో ఇటువంటి కసరత్తు జరుగుతోంది కాబట్టి మాకున్న డేటాబేసు, ఆయిల్ కంపెనీస్ దగ్గర ఉన్న డేటాబేసు రెండు అనుసంధానం చేసుకుని ప్రతి ఇంటికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా మా శాఖ నుంచి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నాం. 29వ తారీఖు నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఆ కంపెనీస్ కనీసం 24 నుంచి 48 గంటలు కావాలి మాకు డెలివరీ చేయడానికి కోరారు కాబట్టి 29వ తారీఖు నుంచి, ఈ నెల 29వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమై 31వ తారీఖున మేము డెలివరీస్ చేస్తాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకుని చేస్తాం. ఆ రోజు వ్యక్తి ఎవరైతే సిలిండర్ కోసం బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ బుకింగ్ కన్ఫర్మ్ అవగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇమ్మీడియట్గా ఒక SMS వెళ్తుంది. మీకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో మీకు ఒక గ్యాస్ సిలిండర్ నమోదైంది, వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫలానా తేదీన మీకు డెలివరీ అవబోతుంది అనేది